పట్టుకొమ్మలైతే తండాలు ఆదివాసీ గూడాలు గ్రామాలకు ఆయపట్టుగా పనిచేస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా గిరిజన తండాల్లో అదేవిధంగా ఆదివాసీ గూడాల్లో ప్రజలు ప్రకృతినే ఆరాధిస్తూ అదేవిధంగా వాళ్ళు ప్రత్యేక సంస్కృతిని కాపాడుకుంటూ మరి జీవిస్తున్న పరిస్థితి మనం గతంలో చూసినాం అధ్యక్ష. అదేవిధంగా గిరిజన లంబాడ సోదరులు గతంలో అడవుల్ని నమ్ముకొని ఆ తర్వాత మరి అడవులు అంతరించిపోతున్న సమయంలో భూమిని నమ్ముకొని అదేవిధంగా గత ప్రభుత్వాల మరి గిట్టుబాటు ధరలు లేక అదేవిధంగా ప్రభుత్వ నిర్లక్ష్యంతో వ్యవసాయం కూడా కొంచెం లాభసాటిగా లేదని విద్యార్థులంతా విద్య వైపు ఉపాధి వైపు ఉద్యోగాల వైపు ఆలోచిస్తున్న సమయంలో మరి ఆత్మగౌరవం కోసం తండాలని గ్రామ పంచాయతీలుగా చేయాలి, మా తండాల్లో మా రాజ్యం, అదేవిధంగా మాకెంత వాటా ఉంటే అంత అని చెప్పేసి మేమెంతో మాకంత వాటా అని చెప్పేసి నినాదంతో గత 30 సంవత్సరాలుగా గిరిజనులు కోరుకున్న కోరికకు మరి గత ప్రభుత్వం కేవలం కోడిని ముందుగట్టి మరి మాంసం తినమన్నట్టుగా ప్రవర్తించింది అధ్యక్ష. తండాలు దాదాపు 4,000 తండాలని గ్రామ పంచాయతీలుగా చేసి ఎక్కడ వారికి రెవెన్యూ గ్రామ పంచాయతీగా గుర్తించలేదు అధ్యక్ష. గత ప్రభుత్వం తండాల్లో కేవలం గిరిజన ఓట్ల కోసం గిరిజనులను ఇంప్రెస్ చేయడం కోసం తండాలని గ్రామ పంచాయతీ నామమాత్రంగా చేసేది కానీ అధ్యక్ష ఎక్కడ రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా వాళ్ళు గుర్తించలేదు అధ్యక్ష. కొన్ని మున్సిపాలిటీలు మేజర్ గ్రామ పంచాయతీలని మున్సిపాలిటీలుగా మార్చడం కోసం కూడా కొన్ని తండాలని మున్సిపాలిటీలో కలిపేసారు అధ్యక్ష. మున్సిపాలిటీల్లో ట్యాక్సులు కట్టలేక గిరిజన ప్రజానీకం అమాయక మరి పేదరికంతో బాధపడుతున్న ప్రజానీకం ఈరోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితి తండాల్లో ఉంది అధ్యక్ష. అదేవిధంగా గ్రామ పంచాయతీలు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ స్కూళ్ళు కానీ లేని పరిస్థితి తండాల్లో ఉంది అధ్యక్ష. కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని మరి సరిచేస్తూ మన ప్రభుత్వం మరి తండాలని అభివృద్ధి చేసే కార్యక్రమాలు కూడా తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా